పంజాబ్ వాళ్ళు కూడా వాళ్ళ సీఎం ఎన్నిసార్లు చూసి ఉండరు. అసలేమైందంటే నేను మా సార్ కలిసి ఒక యూత్ ఫెస్టివల్ కి అటెండ్ అయ్యి ఆ యూత్ ఫెస్టివల్ కి మా సార్ ని ఒక జడ్జ్ లెక్క ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్ వచ్చేసి బర్నాలా అనే ఒక ప్లేస్ లో జరుగుతుంది. ఆ ప్లేస్ మన కాలేజ్ నుంచి 3 hours డిస్టెన్స్ లో ఉంది. అందుకనే మేము 6 o'clock స్టార్ట్ అయిపోయినాం కాలేజ్ నుంచి. అక్కడికి వెళ్ళినాక తెలిసింది పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ కూడా అక్కడికి వస్తుండని. 2 days బ్యాకే నేను ఆయన చూసిన. మా కాలేజ్ లో కూడా ఫెస్ట్ ఉంటే వచ్చి ఇప్పటికి నేను 3 సార్లు చూసిన ఆయనని. ఒకసారి అయితే చాలా దగ్గరగా కలిసిన. పోగానే ప్రేయర్ తోటి అయితే స్టార్ట్ చేసి దాని తర్వాత మైమ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. దానికి మా సారే జడ్జ్. దాని తర్వాత పంజాబ్ సీఎం వస్తుండని ఫోక్ డాన్స్ అయితే స్టార్ట్ చేసిరు. చాలా మంది పోలీసులు అయితే వచ్చిండే. జస్ట్ ఒక 2 minutes వచ్చి స్టేజ్ మీద మాట్లాడే ఎమ్మటే వెళ్ళిపోయిండు. ఇదంతా జరుగుతున్న టైంలో నేను మా సార్ అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయినా. దాని తర్వాత స్కిట్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. దగ్గర ఒక 10 teams వరకు పర్ఫామ్ చేసిరు. కొద్దిసేపు అయితే మంచిగా చూసిన. దాని తర్వాత నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆ పంజాబీ భాష మనకు కూడా అర్థం కాదు. ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి 7:30 అయింది. సీఎం రాకపోతే 5:30 లోపలనే అంతా అయిపోతుండే. అక్కడి నుంచి మేమైతే ఇక రిటర్న్ అయిపోయినాం. ఆకలి అవుతుందని ముల్లాపూర్ లో చాయ్ సుట్టా బార్ అనే ఒక ప్లేస్ కి వెళ్ళినాము. కాలేజ్ దగ్గర తిన్న ఫుడ్ ఏమంత నచ్చలేదు నాకు. అందుకే ఇక్కడ పిజ్జా బర్గర్ ఫ్రైస్ అన్ని ఆర్డర్ చేసుకొని గట్టిగా కుమ్మేసి చాలా రోజుల తర్వాత అయితే కష్టపడి వ్లాగ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్ చేయడానికి ట్రై. ఇప్పటి వరకు ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేసే ఇంకా.